మిర్చి సెగలు వరంగల్ జిల్లాను తాకాయి. ఖమ్మం మిర్చి యార్డుపై దాడి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మిర్చి మార్కెట్ చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలంగాణ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్ల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో పోలీసు బందోబస్తు మధ్య తీవ్ర నిర్బంధం మధ్య రైతుల దిగుమతుల కొనుగోలు జరుగుతున్నాయనడానికి వరంగల్ మార్కెటే ప్రత్యక్ష తార్కాణం. ప్రస్తుతం వరంగల్ ఏనుమల మార్కెట్ వద్ద ఉన్నాను. గత వారం రోజులుగా మార్కెట్ అప్రకటిత సెలవులతో మూసి ఉంది. కానీ ఇవాళ వారం రోజుల తర్వాత మార్కెట్ తిరిగి తెరిచారు. తిరిగి తెరయడంతో ఒక్కసారిగా కూడా పోలీసు బందోబస్తును మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయవచ్చు. వరంగల్ వ్యవసాయ ఎనుమల మార్కెట్ ఏసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడ ప్రధాన గేట్లు ఇన్ గేట్ అవుట్ గేట్ వద్ద పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను పెంచారు. రైతులు ఒకవేళ తమ సరుకులను తీసుకువస్తే ఆధార్ కార్డు అదేవిధంగా పట్టేదారు పాస్ పుస్తకం పోలీసులకు చూపించిన తర్వాతనే లోనికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరు సాదాసీదా వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఎవరికి అనుమతి లేదని పోలీసులు చాలా నిర్మమాటంగా చెప్పేస్తున్నారు. దీంతో కేవలం రైతులు తప్ప ఇతరులు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం లేకుండా చేస్తున్నారు. సో మొత్తానికి వ్యవసాయ మార్కెట్ వద్ద కొంత నిఘా ఉంది అనడానికి ఇదే ప్రత్యక్ష తర్కాణం. ఎవరైతే కూలీలు ఉన్నారో తర్వాత రైతులు కాని వారు ఉన్నారో మిగతా వాళ్ళంతా కూడా మనం చూడవచ్చు. బయట పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్ వద్ద పరిస్థితి ఈ విధంగా ఉంటే మార్కెట్లో కొనుగోలు వద్ద కూడా అక్కడ కూడా నిర్బంధం ఉందని చెప్తున్నారు. నా మధ్య కొంతమంది కూలీలు ఉన్నారు. ఏమో మీరు లోపలికి పోవట్లేదా? పోలీసులేరు కదండి. కారపొడి పెట్టించుకుంటానే వస్తేనే పోలని ఇలా కొడతాను. మమ్మల్ని పైసలు పెట్టుకుంటామని వచ్చినామయ్యాలేరు. ఎందుకనే ఏమో మరి వద్దు, ఇప్పుడు వద్దు, లేవు, ఇవాళ రేపు లేదని చెప్తారు వాళ్ళు. మా కారపొడికే కాదు సార్. మేము ఒక రైతులం. మా బస్తాలు అక్కడ ఉన్నాయి. మమ్మల్ని ఫోన్ తెలియదు. ఆధార్ కార్డు తెమ్మంటారు. మా దగ్గర ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, మర్చిపోయినాం. అంటే మాకు ఇట్లా చెప్పేది ఏటున్న ఆహారం అది. మాకు ఆధార్ కార్డు తెచ్చుకోమని చెప్పండి. మాకు కొద్దిగా ఫోన్ చేసి మేము తెచ్చుకుందాము. ఏ కబురు కూడా మాకు చెప్పాలి. మీ సర్కిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నది సరుకు లోపల, మీరు బయట. మరి ఎట్లా గిట్టుబాటు ఎట్లా ఎట్లా అసలు వాళ్ళు ఎట్లా అమ్ముతాను మేము ఎట్లా చూడాలి? అసలు కాయలు ఎట్లున్నాయి, అసలు ఆ కాయలు మాయా కాదా, అసలు ఏ రేటుకి అమ్ముతాడు అనే ధర మాకు తెలియదు. బట్ మిమ్మల్ని బయట నుంచి లోపలికి ఎట్లా పంపారు? సరుకు ఎట్లా పంపారు? లోపల నిన్న పోయినాయి రాత్రి. ఇప్పుడు ఇవాళ కట్టుబడి ఇక్కడ మన వీళ్ళు ఇక్కడ పట్టుదల పెట్టి. రైట్, ఇది రైతుల పరిస్థితి. చెప్పండి. మేము నిన్న పంపినాం మాపిడి రాత్రి వచ్చినాయి. మేము 4 గంటలకు బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చినాము. ఈ టైం అయింది, మమ్మల్ని పోనిచ్చలేదు. ఆధార్ కార్డు లేవు. మేము నిన్న వచ్చినాం. ఎటున్నాం పక్కన రొయ్యూరు. నిన్న వచ్చినాము. లోటు వచ్చింది నైట్. తెల్లవారుజామున మేము బస్సు ఎక్కి గుంటూరు బస్సుకు వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు లేవని పోలీసులు వెళ్ళగొడతారు. మా పరిస్థితి ఎట్లా అంటే అక్కడ ఏం జరుగుతుందో లోన్ అసలు అర్థం ఏం జరుగుతుంది. మాకు ఏం అర్థమైతలేదు అసలు. కాయలు పోతున్నాయా, 4 కేజీల కాయలు పోతున్నాయా, రైతులు కొంటున్నా, షేట్లు కొంటుకుంటా, ఎవరే కిడ్నాప్ చేస్తున్నా మాకు తెలుస్తలేదు. రైట్, మీరు చెప్పండి. చెప్పే రాత్రి పంపిన కాయలు అలా మనం పోయించలేదు. ఇక్కడ బయట ఉన్నాం మేము. రైట్, మార్కెట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్ బయట ప్రధాన గేట్ వద్ద పరిస్థితి ఇది. రైతులకు కూడా ఎవరికి లోనికి అనుమతించడం లేదు. కేవలం ఆధార్ కార్డు అదేవిధంగా పట్టేదారు పాస్ పుస్తకం ఉంటేనే లోనికి అనుమతి ఇవ్వాలని చెప్తున్నారు. చాలా మంది రైతుల సరుకులు లోనే ఉన్నాయి, రైతులేమో బయట ఉన్నారు. కానీ మరి వారి కొనుగోళ్లు ఏ విధంగా జరగాలి, ఏ విధంగా జరుగుతాయన్నదే ఒక ప్రశ్నగా మారుతుంది. ఎటు చూసినా కూడా పోలీస్ నిర్బంధకాండ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ తరహా నిర్బంధం మధ్య కొనుగోలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. మార్కెట్ బయట ఏ విధంగా ఉంటే మార్కెట్ లోన పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వరంగల్ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాను. అంటే మొదటి గేటు వద్ద ఒక రకమైన బందోబస్తు ఉంటే ప్రధాన కార్యాలయం వద్ద 2 అంచెల భద్రతా వ్యవస్థ ఇది. అంటే డిఎస్పీ స్థాయి, ఏసీపీ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులు ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నా మధ్య దాదాపు 5 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 2 ఏసీపీలు, 1 డీసీపీ మధ్య ఇక్కడ బందోబస్తు కొనసాగుతుంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద గంటకి బందోబస్తు పెంచుతున్నారు. అంటే ఖమ్మం మార్కెట్పై దాడి ఎప్పుడైతే జరిగిందో దాడి ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా సిపి సుధీర్ బాబు అత్యున్నత భారీ బందోబస్తు మధ్య నిర్బంధం మధ్య కొనుగోలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా మధ్య పోలీసులు తర్వాత ఇతర
ఇతర అధికారులు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ధర్మరాజు గారు చెప్పండి, ఇంత నిర్బంధం మధ్య కొనుగోలు అవసరమా? అంటే పోలీసు బందోబస్తు మధ్య పోలీస్ అనేది వాళ్ళ అది డ్యూటీ. పోలీసు బందోబస్తు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ జరుగుతాను. మీరు రాత్రి నుంచి మీరు చూడండి, ఒక్క రైతు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ పోలీస్ బందోబస్తు పెట్టి నిర్బంధం ఏంటి? మీ ఇంతే రెడీ ఇస్తాం, మీరు చచ్చుకుంటే 2,000కి ఇవ్వండి, 3,000కి ఇవ్వండి తప్పు. అటువంటిది ఏం లేదు. ధరల కాడ మేము ఈ ధరకు అమ్మాలి ఆ ధరకు అమ్మాలి అనేది కాదు. కాకపోతే వాళ్ళు చేసేటువంటి కొంతమంది ఇప్పటికీ అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఎంఎస్పీ రేటు లేదు. ఎంఎస్పీ రేటు ఉంటే దాదాపు రైతుకు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర ఉన్నట్టయితే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది. ఇలా అన్ని రకాల సరుకులు కొంటాను, ఇది కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్రము కనుక స్పందించినట్టయితే తప్పకుండా మేము ఈ తెలంగాణ ప్రభుత్వం కొంటది. కానీ ఇప్పటి వరకు కూడా వారు స్పందించలేదు, వారు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. కాబట్టి మేము మీ అందరి ద్వారా రైతులు ఆందోళన చెందద్దు. రైతుకు ఎన్ని లక్షల బస్తాలు వచ్చినా ఈ మార్కెట్కు అమ్మించి రోజు కొనిపించేటువంటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చైర్మన్ గారు. సో మొత్తానికి తీవ్ర నిర్బంధం అయితే పెరిగిన మాట వాస్తవం చెప్తున్నారు. ఖమ్మం మార్కెట్పై దాడి నేపథ్యంలో పోలీసు బందోబస్తు పెంచాల్సి వచ్చిందని చెప్తున్నారు. అయితే ప్రధాన గేట్ వద్ద ఆ రకమైన బందోబస్తు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఈ రకమైన బందోబస్తు. ఇక కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. ప్రతి కొనుగోళ్ల వద్ద కాంటాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ కాంటాలు కానీ ధరల చెల్లింపు కానీ గిట్టుబాటు ధర కానీ ఏ విధంగా ఉంది, ఒకసారి మార్కెట్ యార్డ్లకు వెళ్దాం. ప్రస్తుతం నేను మార్కెట్ యార్డు లోపల ఉన్నాను. ఎర్ర బంగారం పండించే రైతులు కంట్లో కారం వేసుకొని ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ వ్యవసాయ మార్కెట్లో దాదాపు 1,50,000కు పైగా ఇవాళ బస్తాలు చేరుకున్నాయి. దాదాపు వారం రోజుల సెలవుల తర్వాత మార్కెట్ ఇవాళ తెరుచుకుంది. మార్కెట్ తెరుచుకున్న మరుక్షణమే దాదాపు పెద్ద సంఖ్యలో ఎడి చూసినా కూడా, కనుచూపు మేరల్లో ఎడి చూసినా కూడా మిర్చి బస్తాలే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా మధ్య కొంతమంది రైతులు మాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఎంత అంటారు రేటు ఇక్కడ? అసలు ఇక్కడ దానికి అన్ని కొనేటోళ్ళే లేరు ఇక్కడ. బత్త మీద కూర్చొని తిరుగుతాను, ఏం లేదు ఇక్కడ. అంతే, ఏం చేసుడు. ఫుల్ రేట్లు 300 రూపాయల కూల్ అయినాయి కానీ 20 బస్తాలు వేసుకొచ్చావు దానికి ఆయన లేడు. ఉత్తగానే కొత్త కూర్చున్నాం. మీదెవరు తమ్ముడు? మాది రాములతండి. రాములతండమ్మ ఉందా? రేటు ఉందా మంచిగా? రేట్ ఏం లేదు, వేస్ట్. తప్పని పరిస్థితి. ఏ కూలీలో ఏర్పించే వరకు 10-15 వేలు అయినాయి రేట్. ఇప్పుడు రేటుకి వచ్చే వరకు 1,500, 1,000 రూపాయలు అట్లా ఉంటాయి మిర్చి. అంతా ఘోరంగా ఉంది. 10 ఎకరం పెట్టినా 50,000 కూలీలు అయినాయి. ఇక్కడ వస్తే 2500 ధర. చెప్పండి, ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది లోపల? 1048 2,000 నుండి 1,200 కొంటాను. మరి మీకు అట్లా గిట్టుబాటు కాదా? గిట్టుబాటు కాదు, కూలే రావు అసలు. గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు వట్టి అప్పుడు 1,500 అంటారు, 1,400 అంటారు. అసలు రేట్ గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు రైతులు ఆందోళన గురి అవుతాను. ఇప్పుడు దీన్ని ఏదన్నా ఒకటి పరిష్కారం చేయాలి రేటు పైన. 7 సంవత్సరం 11,000 ఉంటే ఇప్పుడు 2,000 ఉన్నది. ఇప్పుడు అసలు మళ్ళీ కూలి 300 పెట్టి ఎరిచినావు, కూలి వచ్చే పరిస్థితి లేదు. ఎవరు మీది? పెద్దప్పుడు కూలి కూడా వస్తలేవు. ఏరితే 15,000 అయితే మనకి వచ్చేది 5-6 కూడా వస్తలేవు. నిర్బంధం కూడా బయట పోలీస్ పహారా, లోపల పోలీస్ పహారా. ఆడ పాడినాకాలు అంటాడు, పాస్బుక్లు అంటాడు. పాడినాకాలు చూపిస్తూనే లోపల పంపిస్తాను. పోలీసు వాళ్ళు మొత్తం ఆడ 100 మంది అడ్డ ఉన్నారు. ఇంత పావు గంట లేట్ అయితే సరుకు లోపల అంటలేరు. లోపలికి వచ్చిన సరుకు వీడు ఖరీదారులు లేదు. అక్కడ కూడా అంతే సార్. పాడినాకాలు తెమ్మంటారు, లేకుండా నీ పాస్బుక్ తెమ్మంటారు. ఏది తెచ్చినా కూడా ఏం చూపెడతలేదు, బయటికి లోపలికి రాణిస్తలేదు. నిన్న సాయంత్రం అయితే ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైతుల వద్ద బలవంతంగా ఒక ధర నిర్వహిస్తున్నాం. అంటే రైతులకు ఇష్టం లేకపోయినా మేము ధర చెల్లిస్తాం, నోరు మూసుకొని అంతగా చెల్లించిపోవాలన్నట్టుగా రైతుల ధరలు పాడుతున్నారు. ప్రస్తుతం ఒకసారి దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఎంత పడుతుంది? ఏమో తెలియదు అన్న. ఎంత పడుతుంది? 1600. చెప్పండి, ఏ రకం ఇది? ఏమన్నా రకాలు నాకు కూడా తెలియదు. 1600. సోలాట అంటే నాకు భాష రాదు. సోలాట 1400 పడిందా? 1600 గిట్టుబాటు అవుతుందా? కాదు, ఏరుడు కూలి కాదు సార్. 1600 గిట్టుబాటు కాదు సార్. అసలే కాదు. కూలి వాళ్ళ ఇబ్బందులు. ఒక్కొక్క కూలీకి 300 కూలి కూడా రావు. ఇవి వేరితే పోయినసారి 14,000 12,000 అమ్మిన కాయ 1,400 కూడా అమ్ముతలేదు.
మొత్తం సేట్లు అంతా వాళ్ళంతా కుమ్మెక్కాయి మొత్తం అది చేసి సిండికేట్ అయ్యి మాకు ధరలు లేదు ఏం లేదు. ఇది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల దుస్థితి. బయట గేటు వద్ద బందోబస్తు, ఆఫీసుల వద్ద బందోబస్తు, అదేవిధంగా కొనుగోలు కూడా తీవ్ర నిర్బంధం మధ్య కొనసాగుతున్నది. కేవలం 1,500 అంటే 1,500 1000 రూపాయలకే క్వింటల్ మిర్చి అమ్ముడుపోతుందంటే ఇక రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎకరాన దాదాపు 50 నుంచి 60 వేల ఖర్చు వస్తుంది. కానీ ఎకరం మిర్చి అమ్మితే కేవలం 10,000 కూడా రాని పరిస్థితి. అంటే ఒక రైతుకి ఎకరానికి 40 నుంచి 50 వేల నష్టమే వాటిల్లుతోంది. ఇంకా రైతుల దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు 1,00,000కు పైగా ఎక్కువ బస్తాలు వస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1,50,000కు పైగా బస్తాలు వచ్చాయి. రేపటి నుంచి ఇంకా మార్కెట్కి ఇంకా ఎక్కువ బస్తాలు వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, NTV, వరంగల్.